రైతు సోదరులకు స్వాగతం. ఋతుపవనాలు ముందే వచ్చినా మే నెలలో కొంచెం ఊరించిన, జూన్ నెలలో మాత్రం నిరుత్సాహపరిచాయి. జూలైలో మాత్రం కొంచెం నైరుతి ఋతుపవనాలు అనుకూలిస్తున్నాయి. ద్రోణి అల్పపీడనాలు ఏర్పడడంతో వర్షాలు ఇప్పుడిప్పుడే అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే భారతదేశం మొత్తం మీద కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కొంచెం షార్టేజ్ వర్షపాతాలు ఉన్నాయి. తమిళనాడులో ఎలాగో నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు కురవు కాబట్టి ఆ ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు ఆ తమిళనాడులో వర్షాలు పడే అవకాశం ఉంది. భారతదేశం మొత్తంగా చూసుకున్నా కూడా మే నెలలో కానీ జూన్లో కానీ ఇప్పుడు ఈ జూలైలో గడిచిపోయిన రోజులకు కానీ సగటు వర్షపాతం కన్నా ఎక్కువ వర్షపాతమే నమోదైంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లోటు నమోదైంది జూన్లో. ఇక జూలైలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కావడంతో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. రాబోయే 2-3 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తబోతా ఉన్నారు. ఆ తర్వాత నాగార్జున సాగర్కి ప్రతిరోజు 15 నుంచి 20 టీఎంసీల ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఉదయం మనం ఫ్లడ్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. తాజాగా ఫ్లడ్స్ మారాయి. తాజాగా ఎంత ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టుని చేరుతా ఉంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యామ్ నుంచి తాజాగా 58,000 క్యూసెక్కుల ఫ్లడ్ నారాయణపూర్కి వదిలారు. గత వారంతో పోల్చుకుంటే ఆల్మట్టి నుంచి వచ్చే వరద 1,00,000 క్యూసెక్కుల నుంచి 58,000 క్యూసెక్కులకు తగ్గింది. ఇక ఆల్మట్టి నుంచి వదిలిన ఫ్లడ్ మొత్తం నారాయణపూర్ చేరుతా ఉంది. నారాయణపూర్ ఎప్పుడో నిండిపోయింది కాబట్టి వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాల్లో ఎగువ దిగువ 11 విద్యుత్ యూనిట్ల ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక 35,000 క్యూసెక్కులు, ఇక 14 గేట్లు ఎత్తడం ద్వారా మరో 30,000 క్యూసెక్కులు, మొత్తం 65,000 క్యూసెక్కులు జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ అవుతా ఉంది. తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వరద శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. 2 రోజుల కిందటే తుంగభద్ర ప్రాజెక్టులో ముందుగా 4 గేట్లు ఎత్తి 6,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. అది క్రమంగా పెంచుకుంటూ ప్రస్తుతం తుంగభద్రలో 20 గేట్లు లిఫ్ట్ చేసి 59,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. ఒకవైపు జూరాల నుంచి 65,000 క్యూసెక్కులు పైగా వరద వస్తూ ఉంది. మరొక వైపు తుంగభద్ర నుంచి కూడా ఒక 60,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉన్నాయి. మొత్తం 1,25,000 క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగుల. శ్రీశైలం ప్రాజెక్టులో కెపాసిటీ 215.8 టీఎంసీలకు కాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 169 టీఎంసీల జలాలున్నాయి. మరో 3 రోజుల్లో 40 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా అన్ని యూనిట్లలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసి 58,000 క్యూసెక్కుల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు. ఇక జూరాలకి దిగువన శ్రీశైలం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని తెలంగాణ ప్రభుత్వం 6,000 క్యూసెక్కుల వరదని ఉపయోగించుకుంటూ ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో పోతిరెడ్డిపాడు కూడా నీరుని విడుదల చేసే అవకాశం ఉంది. హంద్రీ నివా పంపులు కూడా ఆన్ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ మన ప్రాజెక్టు కనుక మనం పరిశీలించినట్లయితే గడిచిన వారం రోజుల్లోనే 514 నుంచి నాగార్జున సాగర్ ఫ్లడ్ లెవెల్ 521 అడుగులకు చేరింది. ఇది దాదాపు 149 టీఎంసీలకు సమానం. మరో 160 టీఎంసీల గ్యాప్ ఉంది నాగార్జున సాగర్లో. రాబోయే 4-5 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేస్తారు కాబట్టి ఆ తర్వాత ప్రతిరోజు 15 నుంచి 20 టీఎంసీలు నాగార్జున సాగర్ చేరే అవకాశం ఉంది. ఇదే వరద కనుక పైనుంచి పెద్ద ఎత్తున తుంగభద్ర నుంచి కనుక వరద కొనసాగితే రాబోయే 15-20 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 100 నుంచి 120 టీఎంసీల ఫ్లడ్ చేరే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జూలై చివరి నాటికి ఆగస్టు ఫస్ట్ వీక్లోనే నాగార్జున సాగర్ కాలువలో కూడా నీటిని విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టు మనం పరిశీలించినట్లయితే 45 టీఎంసీల కెపాసిటీ గాను పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 20 టీఎంసీలు మాత్రమే జలాలు ఉన్నాయి. ఎగువ నుంచి ఫ్లడ్ 0, వరద అయితే ఏం లేదు. పులిచింతల ప్రాజెక్టు నుంచి ఒక 5,000 క్యూసెక్కులు తీసుకొని ప్రకాశం బ్యారేజీ కాలువలకి 6,000 క్యూసెక్కుల వరదను రిలీజ్ చేశారు. పట్టిసీమ నుంచి మరొక 6,000 క్యూసెక్కులు కూడా ఈరోజు ప్రకాశం బ్యారేజీని చేరబోతా ఉంది. రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద కాలువలకి 12,000 క్యూసెక్కులను రిలీజ్ చేసే అవకాశం ఉంది. రాబోయే 24 అవర్స్లో ఎగువ ప్రాంతంలో వర్షాలు పెద్ద ఎత్తున పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది.
ఇక వరదల్లో, ఫ్లడ్లో, ప్రాజెక్టుల నుంచి రిలీజ్ అయ్యే అవుట్ఫ్లోస్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఆ మార్పులు వాటి వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.